ఇక్కడికి వచ్చేసిన మన మేడం ఒకసారి ఇక్కడ చూడండి. జరగాలి మీరు शुभमुहूर्तोऽस्तु सुप्रतिष्ठितमस्तु नमो नमो भूतिजाय मानोऽन्धायुः చాలా ఆనందంగా ఉంది. నేను మంత్రి అయినాక ఫస్ట్ కేజీవీపీకి వచ్చాను, ఈ కేజీవీపీకే వచ్చాను. అప్పుడు పిల్లలందరూ అడిగారు, మేడం మాకు వాష్రూమ్స్ సమస్య ఉంది, డ్రింకింగ్ వాటర్ సమస్య ఉంది, మరియు మాకు ఇక్కడ మరి ఇంటర్మీడియట్ పిల్లలకు మరి చాలా ఇబ్బంది పడుతున్నాం, మాకు అడిషనల్ క్లాస్ రూమ్స్ కావాలి పిల్లలు అడగడం జరిగింది. మరి మన విద్య విలువ తెలిసిన మన విద్యాశాఖ మంత్రి గారికి, సార్ మాది చాలా వెనుకబడిన ప్రాంతం, ఇప్పుడిప్పుడే ఆడపిల్లలు కూడా ముందుకు వస్తున్నారు, ఎందుకంటే కేజీవీపీకి ఉన్న డిమాండ్ మరి ఏ చైతన్యకు కానీ ఏ నారాయణ కానీ లేదు సార్. మంచి మెరిట్ ఇస్తూ ఉన్నారు, మంచి వర్తబుల్ క్యాండిడేట్స్ ఉన్నారు, మరి మాకు మీరు శాంక్షన్ చేయాలి సార్ అని చెప్పగానే మరి మన పెనుగొండ నియోజకవర్గానికి మరి ఇక్కడ ఈ కేజీ సోమవందపల్లి పాపిరెడ్డిపల్లి కేజీవీపీకి 1,60,00,000 రూపాయలు, అంతేకాకుండా గోరెంట్లలో డామెంటరీ కూడా ఆల్రెడీ వర్క్ కూడా జరుగుతుంది, మనోళ్ళే పని చేస్తున్నారు, 1,60,00,000 రూపాయలు. సోమందేపల్లి టైఫోర్ హాస్టల్ గాలికి వదిలేశారు, 18లో మనం దాన్ని కట్టించాం, మళ్ళీ దాన్ని గాలికి వదిలేస్తే మళ్ళీ మనం అధికారంలోకి వచ్చిన తర్వాత టైఫోర్ హాస్టల్ కూడా పిల్లలకి పూర్తి చేపించి 65 లక్షలతో పూర్తి చేపించి పిల్లలకు అంకితం చేశామన్న విషయం కూడా తెలియజేస్తున్నాం. అంతేకాకుండా మన స్కూల్స్ అన్ని పరిశీలిస్తూ వాళ్ళకి కావాల్సిన తగ్గ జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నారన్న విషయం మీకు తెలియజేస్తున్నాం. మరి ఇది ఒక విద్యాశాఖ మాత్రమే. ఈ రోజు మేము చెప్పింది అన్ని మండలాల్లోనూ విద్యాశాఖ మాత్రమే చెప్తున్నాం, మిగతా ఏ శాఖలైనా అభివృద్ధిలో పరుగులు పడుతుందన్న విషయం కూడా మరొక్కసారి మీకు అందరికీ తెలియజేస్తున్నాం. మరి 80 సెంటు స్థలం కూడా క్లియర్ చేసి మనోళ్ళు ఇవ్వటం వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. మరి కాంట్రాక్టర్ సురేష్ గారికి కూడా మేము అన్ని విధాలుగా సహకరిస్తాం. సోమందపల్లి అంటేనే పనికి బ్రాండ్, వెళ్ళు లీడర్లు కావచ్చు, క్యాడర్ కావచ్చు, వాళ్ళు పని చెప్తే అంతే కమిట్మెంట్ తో ఉంటారు, మీకు ఎప్పుడు సహకరిస్తారు. కాబట్టి మీరు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ హాస్టల్ మీరు పిల్లలకు అంకితం చేస్తే తొందరగా వాళ్ళకు మరికొంత బాగా ఉంటుందన్న ఉద్దేశంతో కూడా మీకు తెలియజేస్తున్నాం. కాబట్టి ఈ కార్యక్రమం ఇంత పెద్ద ఎత్తున విజయవంతం చేసిన మీకు, మరి మా పత్రికా సోదరులకు, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా సోదరులకు కూడా
ఈ వేదిక ద్వారా ప్రత్యేకతమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాను.